వారిని ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారిని దేవుడు మోషే ద్వారా ఎన్నుకొని మోషే పిలుపు మేరకు మరి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు అంటే 430 సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోతున్న వారిని దేవుడు ఒక్కసారి వారిని మోషే ద్వారా బయట తీసుకొచ్చాడు. బయట తీసుకొచ్చి వారిని నడిపిస్తూ ముందుకు సాగాడు. అనేక విషయాలు బోధించాడు ఇశ్రాయేలుకు దేవుడు. మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైన మహత్కార్యాలు మోషే ద్వారా దేవుడు చేశాడు. ప్రియులారా, ఆ అద్భుతాలు భూమి మీద ఎక్కడ జరగలేదు. అట్లా అద్భుతాలు జరిగినాయి, అట్లా మహత్కార్యాలు దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు కఠినాత్ములు కనుక, ఇశ్రాయేలు ప్రజలు వారు మరి చాలా మితిమీరిన జనాంగం కనుక, లోబడిన జనాంగం కనుక, భయం లేని ప్రజలు కనుక దేవుడు వారి విషయంలో ఎంతగానో కృప చూపాడు. బైబిల్లో ఒక అమూల్యమైన మాట ఉంది, పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ దేవుని కృప అంత అధికంగా ఉంటుంది అనే మాట బైబిల్లో రాబడింది. ప్రియులారా, పాపం ఎంత విస్తరించిందో, ఎంత అభివృద్ధి చెందిందో దేవుని కృప కూడా అంత అధికంగా ఉంటుంది. ఇశ్రాయేలు విషయంలో ఎంత వాళ్ళు మీరిపోయినారో, ఎంత మితిమీరిపోయినారో, ఎంత భయం లేకుండా ఉన్నారో వారి విషయంలో దేవుడు అంటాడు, మెడవంచని జనాంగము, మెడవంచరు వాళ్ళు లోబడరు, వాళ్ళు భయపడరు. దేవుని మాట వాళ్ళ విషయంలో లెక్క జమ లేదు. అదే 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. వాళ్ళ విషయంలో ఏమి రాస్తాడు చూడండి. ఏమి రాస్తాడు? బాకాని నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రాన్ని ఏం చేశారండి వాళ్ళు? నా ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? మీరి ఉన్నారు, మీరిపోయినారు. దేవుని ధర్మశాస్త్రం అంటే వాళ్ళకు లెక్కలేదు. దేవుని మాటలంటే ఏమాత్రం జమలేదు. దేవుని మాటలు అంటే వారు ఏమాత్రము మరి లోబడే మనస్తత్వం కానీ, భయపడే రీతి కానీ వారిలో ఉండదు. ఎందుకంటే దేవుడు వారి విషయంలో ఎంత ప్రేమించాడంటే అంతగా ప్రేమించాడు. ఎంత కృప చూపాడంటే అంత కృప చూపాడు. వారి విషయంలో ఒకసారి మోషే కాని మాట మాట్లాడితే మోషేనే దండించాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత దయ కలిగిన దేవుడు, అంత కరుణావాత్సల్యత కలిగిన దేవుడు ఇశ్రాయేలు విషయంలో ఎంత ప్రేమ చూపాడంటే అంత ఉన్నతమైన మహాప్రేమ చూపాడు. వాళ్ళు మారుతారు, వాళ్ళు లోబడతారు, వాళ్ళు భయపడతారు, వాళ్ళు దేవుని మాటకు ఖచ్చితంగా ఒకానొక రోజు వాళ్ళు వింటారని పలుమార్లు వారి విషయంలో ఎంతగానో కృప చూపినా కూడా వారు ఏమాత్రము ధర్మశాస్త్ర గంధాన్ని వాళ్ళు ఏమాత్రము వినలేదు, వాళ్ళు లోబడలేదు. ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళు దేవుని మాట మీరుతున్నారన్నమాట. మీరుతున్నారు. ఏం చేస్తారంటే మీరుతున్నారంటే మేము వినము, మేము లోబడము, మేము భయపడము, నీ మాట వినే ప్రసక్తే లేదు. కొంతమంది మీరుతుంటారు, నేను లేదు, నేను చేసేలేదు, నేను వచ్చేలేదు అంటుంటారు. కొంతమంది పిల్లలు, పెద్దోళ్ళు, పెన్నాళ్ళు, చాలా మంది ఎందుకు మీరుతుంటారు? ఏమంటుంటారండి వాళ్ళు? మీరుతుంటారు. ఆ పని చేయి, నీ చేయను, ఆ మాట విను, ఎన్నో అంటే దాన్ని ఏమంటారండి? మీరడం అన్నమాట. దేని ఏమంటారు? మీరిపోయినారు. ఏమైపోయినారంటే మీరిపోయినారు. అందుకే అక్కడ అంటాడు, నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు మీరి ఉన్నారు. ఏం చేశారంట? మీరున్నారు గనుక పక్షిరాజు రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపము. ఎప్పుడైతే మీరినారో, ఎప్పుడైతే భయపడుకోకుండా జీవించారో, శత్రువు వారి మధ్య చేరింది, శత్రువు వారి మధ్యకు వచ్చింది, సాతాను వాళ్ళ మధ్య సంచారం చేసింది, సాతాను వారితో ఆడుకోయింది, సాతాను వారి జీవితాలతో ఆడుకోయిందనే విషయం బైబిల్లో మనము ఆ వచనాల్లో చూస్తున్నాం. ప్రియులారా, ఎందుకు శత్రువు మన మధ్యకు వస్తాడు, శత్రువు మనతో ఎందుకు ఆడుకుంటాడంటే ఎప్పుడైతే దేవుని మాటకు లోపడమో, దేవుని మాటకు భయపడమో, దేవుని మాట స్వీకరించమో, దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి చేర్చుకొనమో, అప్పుడు సాతాను మనతో
ఆడుకుంటాడు. ప్రియులారా, మనతో ఏం చేస్తాడు? వాడు ఆడుకుంటాడు. బైబిల్లో రాయబడింది, ఎవరైతే వాక్యానికి లోబడుకోకుండా ఉంటారో వారి జీవితాల్లో సాతాను ఎంత బలంగా పనిచేస్తాడంటే అంత బలంగా పనిచేస్తాడు. ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, సాతాను భయపడాలంటే రెండు ఆయుధాలంట. ఒకటి, బైబిల్ను బాగా చదవాలి, ధ్యానించాలి, హృదయంలో చేర్చుకోవాలి. రెండవది, ఎక్కువ ప్రార్థనలో గడపాలి. ఈ రెండు ఆయుధాలు సమపాలుగా ఉంటే, సమానంగా ఉంటే దుష్టుడు మన దగ్గరకు రాడు, దుష్టుడు మనల్ని ముట్టుకునే అవకాశం లేదు. ఇందులో ఏది బ్యాలెన్స్ తప్పినా, అమ్మాయినండి, ఇందులో బ్యాలెన్స్ ఏది తప్పినా, బైబిల్ చదవడము, బైబిల్ ధ్యానించడము, బైబిల్ హృదయంలో పెట్టుకోవడము లేకపోతే సాతాను పనిచేస్తుంది. ఇది తప్పి ఓన్లీ ప్రార్థన మాత్రం చేస్తాను పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం అంటే కుదరదు ప్రియులారా. ఓన్లీ ప్రార్థన చేస్తే మరి దేవుని మాటలు ఎక్కడా? దేవుని యొక్క నిబంధన ఎక్కడా? దేవుని ఆజ్ఞలు ఎక్కడా? దేవుని మాట నీలో లేకపోతే, దేవుని వాక్యం నీలో లేకపోతే, దేవుని యొక్క శక్తి నీలో లేకపోతే నువ్వేమాత్రం అపవాదం జయించే అర్హత నీకు ఉండదు ప్రియులారా. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. అమ్మా, నీ జీవితంలో, సహోదరుడా, నీ జీవితంలో బైబిల్ ఎంత చదువుతున్నావో, బైబిల్ ఎంత ధ్యానిస్తున్నావో, బైబిల్ నీ హృదయంలో ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నావో, హృదయమైన పలక మీద రాసుకుంటున్నావో, అక్కడ ఏమాత్రం దుష్టుడు ముట్టలేడు. అది ఎప్పుడైతే నీలో బలంగా ఉంటుందో, రెండవది ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా కలిగి ఉంటావు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థనలో నీకు నీవుగా ఏమందుకుంటావు? శక్తి పొందుకుంటావు, నీకు నీవుగా బలము పొందుకుంటావు ప్రియులారా. ఎప్పుడైతే ఈ రెండు నీలో లేవో, అమ్మా, ఏ క్రైస్తవుడైనా, ఏ సంఘమైనా సరే, ఈ రెండు ఏ సంఘాల్లో ఉండవో అక్కడ ఎవరు చేరుతాడంట? సాతాను వారి మధ్య సంచారం చేస్తుంది. బైబిల్లో రాయబడించండి, శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటించుము. యాడికొస్తాడంట వాడు? యాడికొస్తాడంట? యెహోవా మందిరానికి వస్తాడంట. ఎందుకు మందిరానికి వస్తాడంటే వాడు? ఎందుకు మందిరానికి వస్తాడు? మందిరంలో చాలా మంది వస్తారు కనుక, మందిరానికి చాలా మంది వస్తారు, వాక్యం వినాలని వస్తారు, వాక్యాన్ని వినాలని చాలా మంది వస్తారు. కేవలం కొంతమంది ప్రజెంట్ వేసుకుని వస్తారు, కొంతమంది ఊరికే ఇంటితో పొత్తుపోకొస్తారు, కొంతమంది చర్చిలో ఏదో బాగా చల్లగా ఏసీ ఉంటుందని దానికి వస్తారు, కొంతమంది బాగా ఉద్యమంగా చప్పట్టు కొట్టి పాటలు పాడతారు, డ్రమ్స్ దన్న కొడతారు, దాని వినేకొస్తారు కొంతమంది కదా. కాబట్టి ప్రియులారా, ఎన్నో రకాలుగా వస్తారు. అయితే ఒకటి మాత్రం సత్యం, దేవుని వాక్యం వినడానికి ఎవరైతే వస్తారో, దేవుని వాక్యం వినడానికి ఎవరైతే మరి లోబడి నేను వాక్యం నేర్చుకోవాలా, వాక్యం ద్వారా బలపడాలా, వాక్యం ద్వారా స్థిరపడాలా, వాక్యం ద్వారా జీవితాన్ని కట్టుకోవాలా, వాక్యం ద్వారా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ప్రార్థన పూర్వకంగా వస్తారో, దేవుడు వారితోనే మాట్లాడుతాడు ప్రియులారా. వారితో మాట్లాడి వారిని బలపరిచి వారిని తన రూపంలో మార్చుకోవడానికి దేవుడు తన కార్యాన్ని మన జీవితాల్లో చేస్తాడు. అందుకే బైబిల్లో హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు ఏ మార్గాన్ని విడిచారు? బైబిల్ చూడండి, బైబిల్ చూసి చెప్పండి, ఏ మార్గాన్ని విడిచారండి వాళ్ళు? సన్మార్గాన్ని విడిచిరే. సన్మార్గం అంటే మంచి మార్గము అని అర్థం. అమ్మా, సన్మార్గం అంటే మంచి మార్గాన్ని వాళ్ళు వదిలిపెట్టారు. మంచి మార్గం మాకొద్దు, చెడ్డ మార్గమే కావాలి, చెడ్డ రూటే కావాలి, చెడ్డ పనులే చేయాలి, చెడ్డగానే జీవించాలి, చెడ్డగానే నడవాలి, చెడ్డగానే మాట్లాడాలి, మా జీవితం అంతా చెడ్డగానే కొనసాగాలని తప్ప మంచి మాకొద్దు. ఏమని తీర్మానం చేసుకున్నారండి వాళ్ళు? మంచి మాకు వద్దు, మంచిని మేము ఇష్టపడము, సన్మార్గం మాకొద్దు, మేము బాగుపడేది ఏమాత్రము మాకు ఇష్టం లేదు, మేము మంచి మార్గంలో ఉండడానికి మేమాత్రం కోరుకోలేదు. మాకేం కావాలా? చెడు మార్గమే కావాలి. చెడు మార్గాన్ని మేము కోరుకుంటాం.
చెడు మార్గాన్ని ప్రేమిస్తాం, అదే మాకు చాలా ఇష్టమని ఇశ్రాయేలు ఒక తీర్మానం చేశారు. మేము ఎట్టి పరిస్థితుల్లో లోబడే ప్రసక్తి లేదు, ఏమాత్రం వినము, మీరినాం, మాకొద్దండి. ఏమాత్రం దేవుడు చెప్పిన మాటలు మా తలకెక్కవు, దేవుడు చెప్పిన మాటలు మా హృదయంలోకి దూరవు, దేవుడు చెప్పిన మాటలు మా హృదయంలో పనిచేయవు. మేము మా జీవితాలు సాతాను సంపూర్ణంగా అప్పగించాం గనుక దేవుని మాటలు మాలో పని చేయవు ప్రియులారా. అందుకే ఇశ్రాయేలు సన్మార్గాన్ని విడిచారు కనుకనే శత్రు వారిని ఏం చేస్తుంది తరుముతుంది ప్రియులారా. శత్రు వారిని ఏం చేస్తుందయ్యా? తరుముతుంది. చూడండి, ఈనాడు చాలా మంది సాతాను చేతిలో చిక్కుని, సాతాను బంధకాల్లో చిక్కుని ఎందుకు తరమబడుతున్నారు? ఎందుకు లోకంలో, ఎందుకు పాపంలో, ఎందుకు భయంకరమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవుడమ్ము కలిగిన ప్రతి అలవాట్లకు, ప్రతి బానిసకు లోనై మానవుడు లోకంలో ఎందుకు పారిపోతున్నాడు, తరమబడుచున్నాడు, లోకంలో ఎందుకు చెలువిడిగా తిరుగుతున్నాడంటే వాడు సన్మార్గాన్ని ఏమాత్రం ఇష్టపడలేదు ప్రియుడా. సన్మార్గాన్ని ఇష్టపడలేదు. అందుకే వాడు తరమబడుచున్నాడు. దుష్టుడు ఊరికే ఉంటాడండి? సన్మార్గాన్ని విడిచిపెట్టే ఊరికే ఉంటాడు? వాడు ఊరికే ఉన్నాడు. ఎందుకంటే వాని పని అదే, వాడు గర్జించే సింహంలే ఎవరి మింగుదునా అని తిరుగుతూనే ఉన్నాడు. వాడు ఎవడు దొరుకుతాడా? యాయమ్మ దొరుకుతాదా? యాయప్ప దొరుకుతాదా? ఎవరిని వల్ల వేసుకోవాలి, ఎవరిని బుట్లో వేసుకోవాలి, ఎవరిని గాయపరచాలి, ఎవరిని చెడగొట్టాలి, ఎవరిని నావల్లో వేసుకోవాలి, ఎవరిని నరకాన్ని తీసుకొని పోవాలన్న ఆలోచన కలిగే వాడు తిరుగుతూనే ఉంటాడు. ఎవడు దొరుకుతాడా? ఏ సమయంలో దొరుకుతాడా? ఏ గడిలో దొరుకుతాడా? ఏ వేళలో దొరుకుతాడా? పొద్దున్న దొరుకుతాడా? మధ్యాహ్నం దొరుకుతాడా? రాత్రి దొరుకుతాడా? ఏ టైంలో దొరుకుతాడు అనేది సైతం పసి కట్టింటాడు ప్రియులారా. ఏం చేసింటాడంటే వాడు పసి కడతాడు. చూడండి, బైబిల్లో ప్రకటన 12:12లో ఒక అమూల్యమైన మాట చదవండి. ప్రకటన 12:12లో ఒక చక్కటి మాట ఉంది ప్రియులారా, చదవండి తొందరగా. సైతాను ఎంత వేగంగా పనిచేస్తున్నాడో, సంఘాలలో ఎంత భయంకరంగా పనిచేస్తున్నాడో, సంఘంలో వ్యక్తులతో ఎంత భయంకరంగా ఆడుకుంటున్నాడు, అనేక జీవితాలు ఏ విధంగా పాడు చేస్తున్నాడు, మరి ఏర్పరచబడిన వారు సైతం ఏ విధంగా సాతాను నాశనం చేస్తున్నాడో బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది ప్రియులారా. ప్రకటన 12:12లో ఒక మాట చూడండి. పరలోక నివాసులారా, భూమి సముద్రమా, అమ్మా భూమి సముద్రమా, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమైనా తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చాను. మీ యొద్దకు ఏడుకొచ్చాడు వాడు? ఎవరి యొద్దకండి? మన యొద్దకు దిగి వచ్చాను. బైబిల్ వచ్చినట్టు ప్రియులారా, సమయం కొంచెంగా ఉందని, సమయం కొంచెమే ఉంది, అయిపోయే సమయం దగ్గర పడింది, దేవుడు వచ్చే దినాలు దగ్గరలో ఉన్నాయి, యేసుప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది, యేసుప్రభు ఏ క్షణంలో వస్తాడో, ఏ వేళలో వస్తాడో సిద్ధపడిన సంఘాన్ని ఒక్కసారిగా ఆయన ఆకర్షించుకుంటాడు కనుక వాని పని వేగంగా, వాడు ఎంత వేగంగా పని చేస్తాడంటే అంత వేగంగా ఏర్పరచబడిన వారు సైతం ఏం చేయాలని వారి ఉద్దేశము పడగొట్టాలి, చెడగొట్టాలి, విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చాలి, విశ్వాసులు పిశాసులుగా మార్చాలి, విశ్వాసులు లోకానుసారంగా జీవించదడు చేయాలని వాడు కంకను కట్టుకొని ఏదో ఒకటి వెతుకుతున్నాడు. ఏదో ఒకటి ఏం చేస్తున్నాడు? వాడు వెతుకుతున్నాడు ప్రియులారా, ఏదో ఒకటి వెతుకుతున్నాడు. ఏదో మాట, ఏదో రకమైన క్రియ, ఏదో ఒకటి జరిగించాలా. వాని పని అంటే వీరిని చెడగొట్టాలి, వీరిని నాశనం చేయాలి, వీరిని తరమాలి, వీరిని పాడు చేయాలని తప్ప వేరే తప్పన సాతానుకు లేదు ప్రియులారా. అందుకే పరలోక నివాసులారా, భూమి ఇదిగో మీ శ్రమ, సమయం కొంచెమే ఉందని దుష్టుడు ఏం చేస్తున్నాడు? మన యుద్ధకు దిగి వచ్చాను. ఎక్కడికొచ్చాడు వాడు?
మన మధ్యకే వచ్చాడు ప్రియులారా. చర్చిలో ఏడు కూర్చుంటాడో వానికే తెలియదు, ఎక్కడ పక్కలో కూర్చుంటాడు వానికే తెలియదు, ఏ మూలలో కూర్చుంటాడో వానికే తెలియదు ప్రియులారా. వాడిని పసిగట్టాలి. ఎందుకంటే సంఘం ఎత్తబడకూడదు, సంఘంలో ఉన్న ప్రియులు ఎత్తబడకూడదు. ఎలాగైనా నా వశం చేసుకోవాలి, నా లోకాన్ని చేసుకోవాలి, నా రాజ్యాన్ని తీసుకోవాలి. ఎందుకంటే విశాలమైన మార్గం వాంది, ఇరుకు మార్గము యేసు ప్రభు ప్రియులారా. ఇరుకు మార్గమును ప్రవేశించ పోరారుడి, దాని ద్వారా పోవారు కొద్దిమంది, విశాల మార్గమును పోయేవాళ్ళు అనేకులను రాబడింది ప్రియులారా. విశాల మార్గమును పోయేవాళ్ళు ఎంతమంది అంట? అనేకులు పోతారంట. ఇరుకు మార్గంలో పోయేవారు కొందరే. ఎవరు వాళ్ళు పోయేదంటే శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, అపనిందలు, దేవుని కొరకు శ్రమ పడ్డాం, దేవుని కొరకు కష్టపడ్డాం, దేవుని కొరకు బాధలు పడ్డాం, దేవుని కొరకు హింసించబడ్డాం, సువార్త కొరకు దెబ్బలు తినడం, సువార్త నిమిత్తం మరి చంపబడ్డాం. ఇట్లా వాళ్ళందరూ కూడా ఇరుకు మార్గంలో పోయేకి అవకాశం ప్రియులారా. ఎప్పుడైతే విశాల మార్గాన్ని ఎవరు ఏర్పరచుకుంటారంటే ఈ లోకం మాకు కావాలా, ఈ లోకాశలు కావాలా, లోకంతో మేము తిరగాలా, లోకాటలు ఆడల్లా, లోకంతో బాగా విచ్చలవిడిగా జీవించాలా, కేవలం మందిరానికి మాత్రం పోవాలా, వాక్యం వినల్లా, విడిచిపెట్టాలా, మా ఆట మేము ఆడాలా, మా పాట మేము పాడాలా, మా ప్రవర్తన మేము చేయాలా, దేవుని మాట వినే వరకే కానీ లోబడే వరకు మాత్రం మాకు వద్దు అని చాలామంది తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిని ఏం చేసుకుంటున్నారండి? వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రియులారా. దేవుని సన్నిధి ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త అయ్యా బైబిల్ పిలిపేది, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24:15 దయచేసి చేయండి. మత్తయి సువార్త 24:15 చదవయ్యా, రాసుకోండి, దయచేసి చదవండి. 24:15 కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన వినండి బాగా, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. చాలు ప్రియులారా. ఎక్కడొస్తుందంటే ఆ యొక్క హే వస్తువు ఎక్కడొస్తుందండి? హే వస్తువు పరిశుద్ధ స్థలములోకి వస్తుంది ప్రియుల. యెరూషలేము దేవాలయంలోకి ఒక హే వస్తువు వస్తుంది. ఆడ సింహాసనం వేసుకొని కూర్చొని ఒక హే వస్తువు అంటే ఏందంటే ఒక పంది. ఏందండి హే వస్తువు? పంది అక్కడ వస్తుంది ప్రియులారా. అది సాతానుకు ఒక గుర్తు, సాతానుకు ఒక నిదర్శనం కనుక హే వస్తువు అక్కడ వస్తుంది. కాబట్టి అక్కడ ఎప్పుడైనా దేవుని యొక్క ఆలయమును అపవిత్రపరచాలా, దేవుని ఆలయంలో అపవిత్రమైన హే వస్తువు అక్కడ జరిగి మరి అక్కడి నుండి సింహాసనాన్ని ఏర్పరచుకొని సాతాను తన సింహాసనాన్ని, సాతాను తన రాజ్యాన్ని ఏర్పరచుకుంటుందని ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా ముందుగానే అది ప్రవచనాత్మకంగా వ్రాయబడింది ప్రియులారా. ఇదిగో దేవుని మందిరంలో, యెరూషలేము మందిరంలో ఒక హే వస్తువు ఖచ్చితంగా చేరుతుందనేది వాస్తవ సత్యం. అక్కడ చేరుతుందంటే ఇప్పుడు చాలా మందిరాల్లో మరి హేమైన జీవితాలు జరగడం లేదా, హేమైన బ్రతుకులు జరగడం లేదా, హేమైన మరి ప్రవర్తన జరగడం లేదా, హేమైన పాపాలు జరగడం లేదా అంటే మందిరంలో సాతాను సింహాసనం వేసుకొని కూర్చొని ప్రియులారా. గమనించాలి ప్రేమ దేవుని బిడ్డ. బైబిల్ చెప్తుంది, ఎందుకు మానవుడు సన్మార్గాన్ని కోరుకోలేక, ఒక మంచి మార్గాన్ని కోరుకోలేక ఒక చెడ్డ మార్గాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు, చెడ్డ మార్గాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆ వ్యక్తి మరి ఏమాత్రము దేవుని కొరకు మారాలా, దేవుని కొరకు మారి ఆయనకు సాక్షిగా బ్రతకాలన్న ఆలోచన లేదు కనుక ఆ వ్యక్తి చెడిపోవడానికే అలవాటు పడుతున్నాడు, పాడైపోవడానికే అలవాటు పడుతున్నాడు. అందుకే దుష్టుడు ఏం చేస్తున్నాడు? వారిని తరుముతున్నాడు. నువ్వు చెడిపో, నువ్వు పాడైపో, నువ్వు కబ్బుబట్టు, నువ్వు చచ్చిపో, తాగి చచ్చిపో అంటాడు. లేక చెడిపోయి పాపాలు చేసి చచ్చిపో, అలవాటుకు బానిసై చచ్చిపో. ఎవరి పని ఇది? ఎవరి పని? అంతే, సైతాను పని ప్రియులారా. ఈ సైతాను పని. యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని అద్భుతాలు చూసిన వ్యక్తి, దేవుని మహత్కారాలు చూసిన వ్యక్తి, దేవుని ఘనకారాలు చూసిన వ్యక్తి ఒక్కసారి దేనికి అమ్ముడు పోయాడు?
డబ్బులు కమ్ముడు పోయాడు ప్రియులారా. ఎప్పుడైతే పెద్దలతో సమావేశమై డబ్బులు కమ్ముడు పోయి పరిశుద్ధులైన ప్రభువును, నీతిమంతులైన ప్రభును, ఏ పాపం లేని ప్రభును ఏం చేశాడు ఆ వ్యక్తి? అప్పగించాడు ప్రియులారా, అప్పగించాడు. ప్రభుతో తిరిగిన వ్యక్తే, ప్రభు అద్భుతాలు చూసిన వ్యక్తే, ప్రభు మహత్కారాలు చూసిన వ్యక్తే యేసుని ఏం చేశాడు? అమ్మేశాడు. ఎందుకు అమ్మేశా అంటే అది డబ్బుకు బానిసైపోయాడు, లోకానికి బానిసైపోయాడు, ఆ యొక్క పెద్దల మాటకు బానిసైపోయాడు. యేసు ప్రభు సైతం అమ్మడానికి ప్రయత్నం చేశాడంటే ఈనాడు చాలామంది క్రైస్తవులు ఇలాంటి వారు లేరా? ఉన్నారు లేదా? దేవుని నామానికి అవమానకరంగా జీవించే వాళ్ళు లేరా? దేవుని నమ్మే వాళ్ళు లేరా? దేవుని అవమాన పాలు చేసేవాళ్ళు లేరా? దేవుని గాయపరిచే వాళ్ళు లేరా? దేవుని నొప్పించే వాళ్ళు లేరా? దేవుని నామానికి భ్రష్టకరంగా బ్రతికే వాళ్ళు లేరా? ఉన్నారు ప్రియులారా. అందుకే అట్లా వాళ్ళు ఉండే దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు, అవమానకరంగా బ్రతుకుతూనే ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో నేను చెప్తున్నాను, బైబిల్లో చూడండి, దేవుడు ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించాలా అన్నదే దేవుని ఆశ, ఆకాంక్ష. నువ్వు మంచి మార్గంలో నడవాలి, మంచిగా జీవించాలి, మంచిగా బ్రతకాలి. దేవుడు మంచివాడు కనుక, ఆయన మంచి రక్షకుడు కనుక, విమోచకుడు కనుక, ఆ మంచివాడైన దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా మంచిగా బ్రతకండి, మంచిగా జీవించండి అని ఎంత చక్కగా చెప్పినా కూడా మనిషి మంచి మార్గంలో నడవటము లేదు ప్రియులారా. ఎంత బాధాకర విషయం. అమ్మా, నువ్వు మంచిగా నడవకపోతే, మంచిగా బ్రతకకపోతే దుష్టుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? వాడు తరుముతాడంతే. దుష్టుని యొక్క చేతిలో చిక్కున్నావంటే నిన్ను తరుముతాడు. అందుకే బైబిల్లో రాయబడింది ప్రియులారా, ఇదిగో దుష్టుడు నీతిమంతులు చూసి దుష్టుడు ఏమవుతాడంట? పారిపోతాడు ప్రియులారా. తరుముకుండనే సామెతలు అంటాడు, తరుముకునే దుష్టుడు పారిపోతుంటే మనలో ఏముంటే పారిపోతాడు వాడు? మనలో ఏముండాలండి? దేవుని ఆత్మ చేత నింపబడి, వాక్యం చేత నింపబడి అంటే తరిమే పని లేదు. వాడు ఏమైపోతాడు? పారిపోతాడు. ఒరే వీళ్ళ వాక్యం ఉందిరా, వీళ్ళ దేవుని వాక్యం ఉంది, వీళ్ళ ప్రార్థన జీవితం ఉంది, వీళ్ళు ముట్టే అర్హత, వీళ్ళు తాకే అర్హత నాకేమాత్రమో లేదు అంటాడు. ఎందుకంటే పారిపోతాడు. ఈ రెండు మనలో ఉంటేమా, ప్రార్థన జీవితం నీలో ఉంటే, వాక్యం నీలో సమృద్ధిగా నాటుకుంటే, వాక్యంతో నింపబడి ఉంటే, వాక్యంతో నీ జీవితాన్ని కట్టుకుంటే, వాక్యంతో నీ జీవితాన్ని సరి చేసుకుంటే దుష్టుడు మనం ముడతాడా? తాకుతాడా? మనల్ని ఏమైనా గెలికే అవకాశం ఉందండి? ఎందుకంటే దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నింపబడ్డావు కనుక, దేవుని వాక్యంతో నీ జీవితాన్ని నింపుకున్నావు కనుక, దేవుని వాక్యంతో నువ్వు బలపడుతున్నావు కనుక, దేవుని వాక్యంతో స్థిరమైన జీవితాన్ని కలిగి ఉన్నావు కనుక, నీ పునాది బండ మీద వేసుకున్నావు కనుక దుష్టుడు ముట్టే అర్హత లేదు ప్రియులారా. దుష్టుడు ముడతాడా? దుష్టుని తాకుతున్నట్టు అర్థం ఏంటి? దుష్టుని దర్శిస్తున్నట్టు అర్థం ఏంటంటే నువ్వు వాని వలలో ఇంకా ఉన్నావు, వాని ఆలోచన నీలో ఇంకా ఉన్నాయి, వాని ప్రయోగాలు నీలో ఇంకా ఉన్నాయి ప్రియులారా. ఎవరైనా దుష్టుడు పడగొట్టేకి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే వానికి అవకాశం ఇస్తే, చిన్న అవకాశం ఇస్తే ప్రియులారా ఎంత పెద్ద పని వాడు చేస్తాడు ప్రియులారా. వానికి అవకాశం ఇవ్వకూడదు. వానికి అవకాశం ఇస్తే మన జీవితాల్లో ఎవరైనా పడగొడతాడు, ఎవరైనా చెడగొడతాడు ప్రియులారా. నా జీవితంలో నేను ఎన్నో భయంకరమైన శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించినా కూడా దేవుని కొరకు మాత్రం అవి భరించాను, దేవుని కొరకు సహించాను, దేవుని కొరకు మాత్రమే నిలబడే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మన జీవితాల్లో ప్రియులారా దేవుని కొరకు జీవించినప్పుడు అనేక శ్రమలు, అనేక నిందలు, మత్తయి సువార్త 5:11 ప్రకారం మనకు నిందలు, అవమానాలు రకరకాలు వచ్చినప్పుడు నిలబడతామో, ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు మనకు ధన్యత వస్తుంది. ఎప్పుడైతే అవకాశాలు లేక వాని మాటలకు, వాని క్రియలకు, వాని చేష్టలకు ప్రియులారా మనం ఒకవేళ బానిసలైపోతే మనం కూడా వాని ఆటల్లో, వాని క్రియల్లో, వాని పద్ధతుల్లో మనం కూడా ఏమైపోతాము? చెడిపోతాం ప్రియులారా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, సైతాను కాసుకొని ఉంటాడు, సైతాను పొంచుకొని ఉంటాడు. ఎవరు దొరుకుతారా, ఏ టైంలో దొరుకుతారా, ఎప్పుడు దొరుకుతారా అని వాడు కాసుకొనే ఉంటాడు ప్రియులారా. పోయిన సోమవారం, ఈరోజు ఆదివారం ముగించుకొని ప్రార్థన, నేను సోమవారం పోతే మధ్యాహ్నం ఒక వ్యక్తి బళ్ళారి నుండి ఫోన్ చేశాడు ప్రియులారా. ఫోన్ చేసి మేము మంచి చేయాలనుకున్నాం కానీ ప్రియులారా మా జీవితాల్లో ఆ మంచి ఏమిగా మారిపోయింది?
చెడుగా మారిపోయింది. చెడుగా మారిపోయి ప్రియులారా నిజంగా ఆ మాటలు మంచి మాటలు కాదండి, అన్ని బండబూతులు, నీచని కృష్ణమైన మాటలు, అన్ని మాటలు మారుతున్నా దేవుడు నాకు ఓర్పిచ్చాడు, నాకు మంచి సహనం ఇచ్చాడు. ఆ గలీజు మాటలు, అంత భయంకరమైన గలీజు మాటలు మాట్లాడిన నా జీవితంలో అయ్యా దేవుడు నేను క్షమించునుగాక, ఇది నువ్వు మాట్లాడితే పద్ధతి కాదని నన్ను తిడతాడు. మరి ఇంకొక వ్యక్తిని కూడా మరి ఆ వ్యక్తి ఇష్టానుసారంగా తిట్టాడు. ఎవరు కాదు, కొండయ్య గారినే. ఆయన కూడా భయంకరంగా తిట్టాడు. నన్ను కూడా ఒక ముక్కలు కలిసి పక్కన మళ్ళీ ఎవరో ఉన్నారేమో సలహాలు ఇచ్చేవారు, సూచనలు ఇచ్చేవారు. వాళ్ళ ఎదురుగా అంత పచ్చి బూతులు తిట్టి మరి మా అమ్మను, మా బిడ్డలను, నన్ను అన్ని రకరకాల మీలో భూ పెడతారు కదా, నాకు ఎవరైనా పిలిచేదన్నా అది కూడా ఎత్తేసాను. లాస్ట్కి ఏం చేశాడండి, అది కూడా చేసి మాట్లాడినాడు. కానీ దేవుని కృపను బట్టి నేను ప్రతి విషయంలో దేవా నీకు స్తోత్రమునైనా, ఆ వ్యక్తిని క్షమించు ప్రభా, ఆ వ్యక్తిని దీవించయ్యా, ఆ వ్యక్తిలో సాతాను ఏదో పనిచేస్తుందయ్యా, నన్ను చెడగొట్టాలని కూడా వాని ద్వారా పనిచేస్తుందని నేను ఓర్పు కలిగి నేనేమాత్రం టెన్షన్ తీసుకోలేదు, ఏమాత్రం ఆవేశాన్ని పోలేదు, ఏమాత్రం నేను బాధపడలేదు. కానీ ప్రభుకు అప్పచెప్పాను, ప్రభా అంత నీ పనయ్యా, నువ్వే ఏమైనా క్షమించయ్యా, ఆ వ్యక్తి నీ కోపాగ్ని గురి కాకుండా క్షమించని ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రియమైన వాళ్ళ ఎందుకు మాట చెప్తున్నా అంటే, మన జీవితాల్లో సాతాను ఎవరినైనా వాడుకుంటుంది, ఏ రూపకంగా వాడుకుంటుంది. ఎందుకంటే మన విశ్వాసాన్ని మనం చెడగొట్టాలని, మన భక్తిని చెడగొట్టాలని, లేక మనం ఏమైనా మాట్లాడతామా, ఏమన్నా మాట్లాడి వాళ్ళలాగా మనం ఏదైనా మాట్లాడితే ఇదిగో పలానా సేవకుడు ఇట్లా మాట్లాడినాడు చూడని ఒకవేళ వారు ఆ విధంగా పబ్లిక్ చేసుకునేకేమో కానీ నాకైతే తెలియదు. కానీ దేవుని కృపను బట్టి నేనైతే ఏ ఒక్క మాట కూడా అసభ్యకరమైన మాట కానీ, ఒక నీచమైన మాట కానీ ఏ మాట మాట్లాడకుండా దేవుని ప్రేమను బట్టి అన్నీ సహించాను, ఓర్చుకొని ప్రార్థన చేశాను ప్రియులారా. ఎందుకంటే సైతాను అంత్య దినాల్లో ఎవరినైనా చెడగొట్టడానికి ఎవరైనా ఏర్పరచుకుంటుంది, ఎలాగైనా ఏర్పరచుకుంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా విషయాల్లో వివేకం కలిగి జ్ఞానం కలిగి ఉండాలి. వివేకం ఉండాలి, జ్ఞానం ఉండి దేవుని పైన ఆధారపడితే దేవుడే ఆ కార్యం చేస్తాడు, దేవుడు ఆ పని చూసుకుంటాడు. ప్రియులారా బైబిల్లో ఒక మాట ఉంది, నా సేవకుని ఒక మాట అంటే ఆయన కనుగుడ్డును ముట్టినట్టని బైబిల్లో రాయబడింది. ప్రియులారా నిజంగా నన్ను అనలేదు కానీ నా ప్రభును అన్నాడని నేను విశ్వసించాను. నా ప్రేమ దేవుని బిడ్డ, మన జీవితాలమ్మ నిందలు వస్తాయి, అది చేయకోకున్నప్పుడు మనం బాధపడవలసిన పని లేదు. ఒకవేళ చేసింటే సరి చేసుకుందాం, ఒకవేళ తప్పు చేసింటే బాగు చేసుకుందాం. ప్రభువా ఈ బలహీనత ఉందయ్యా, ఈ తప్పు ఉందయ్యా, సరి చేసుకుందాం. ఒకవేళ ఏ చేయలేదా, ఏ తప్పు చేయలేదా, ఏ బలహీనత లేదా నీలో, మరి దేవునికి అసహ్యకరమైనది ఏది లేదా, ఒకవేళ మనల్ని అన్నారనుకో అది దేవునికే చెల్లాలి, దేవునికే చెందునుగాక. ఎందుకంటే అవన్నీ వచ్చినప్పుడు మనం సహించాలా, ఓర్చుకోవాలా. అవన్నీ అన్నప్పుడు నిజంగా ఏమొస్తుందంటే ధన్యత వస్తుంది ప్రియులారా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో రాయబడింది, ఇదిగో ఎందుకు సాతాను వారి జీవితాల్లో సంఘంలో జరబడింది, సంఘంలో ప్రవేశించిందంటే నిజంగా సంఘాన్ని పాడు చేయాలా, సంఘంలో ఉన్న వ్యక్తులను నాశనం చేయాలా, సంఘంలో ఏర్పరచబడిన వారు సైతం వాడు ఏం చేయాలనుకున్నాడు, పడగొట్టాలా. తన రూపంలోకి, తన మార్గంలోకి, సన్మార్గాన్ని ఎలాగైనా మరి పోగొట్టాలన్న ఒకే ఒక ఉద్దేశాన్ని, ఒకే ఒక కంకణం కట్టుకున్నాడు వాడు. వీళ్ళు సన్మార్గాన్ని వదిలితే నా మార్గంలోకి వస్తారు, నా రూట్లోకి వస్తారు, నా రూట్లో ఎక్కడైనా తీసుకోవచ్చు, పాతాళం వరకు, నరకం వరకు తీసుకొని పోవచ్చు అని ఆలోచన ప్రియులారా. అందుకే మనం చాలా జాగ్రత్త ఉండాలి. ఇర్మియా గ్రంథం చేయండి, ఏ మార్గాన్ని మనం ఎన్నుకోలో బైబిల్ చెప్తుంది ప్రియులారా. ఇర్మియా గ్రంథము 6:16, ఇర్మియా గ్రంథం 6:16లో ఒక చక్కటి మాటను చూద్దాం. 6:16 యెహోవాలాగా సెలవిచ్చున్నాడు, మార్గములలో అమ్మాయినండి బాగా మార్గంలో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి. అమ్మాయినండి మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో ఏ మార్గం అంటే అండి ఇది, ఏ మార్గం ఇది?
అమ్మా మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో మనం ఏం చేయాలంట? నడుచుకోవాలా. అందులో మనం ఏం చేయాలా? నడుచుకోవాలా. అడిగి తెలుసుకోవాలి, అడిగి గ్రహించాలి. అయ్యా మేలు కలుగు మార్గము ఏది, మేలు కలుగు జీవితం ఏది, మేలు కలిగేటువంటి ఆ గమ్యం ఏది అడిగి తెలుసుకోండి అని 6:16 అంటున్నాడు. పురాతన మార్గాలు తెలుసుకోండి, ఇదిగో మేలైన మార్గం ఏదో మీరు గుర్తించండి, మీరు కనుక్కోండి అంటున్నాడు దేవుడు ఇర్మియా భక్తుని ద్వారా. ప్రియులారా, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఏం కలుగుతుందంటమ్మా? ఏం కలుగుతుంది? నెమ్మది. ఏ దాంట్లో ఉంటే? మంచి మార్గంలో, సన్మార్గంలో ఉంటే మేలు కలుగు మార్గం. యేసయ్య మార్గం ఎలాంటి మార్గం తల్లి? ఏ మార్గము? మేలు కలిగే మార్గం. యేసు ప్రభు మార్గంలోకి వచ్చేందుకు ఎప్పుడు కీడు జరగదు. ప్రియులారా, నువ్వు మేలు కోరుకు, మేలును ఆశించి వచ్చింటే, నాకు మేలు కావాలని వచ్చింటే, నాకు మేలు జరగాలని వచ్చింటే ఖచ్చితంగా నీకేం జరుగుతుంది? మేలే. నువ్వు ఆశ కలిగుండు. దేవా నాకు మేలు జరగాలయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, నీ కొరకు జీవిస్తున్నాను ప్రభా, నీ కొరకు బతుకుతున్నాను ప్రభా, నాకు మేలు కలగాలని నువ్వు ఆశిస్తే దేవుడు ఇవ్వడండి? ఇస్తాడండి? అమ్మా ఇస్తాడా? ఇస్తాడండి. నువ్వు మేలు ఆశిస్తే, నువ్వు మంచిని ఆశిస్తే, దేవుడు మంచి దేవుడు, మేలు చేసే దేవుడు, మంచి దేవుడు, మన దేవుడు. అలాంటి దేవుని దగ్గరకు వచ్చిన నీవు అడిగి తెలుసుకో. లేకుంటే నీకు అది దొరకదు. ప్రియులారా, తెలుసుకో. ఒకరు కాకుండా ఇద్దరిని అడుగు. అడిగి, దేవా ఇది మంచి మార్గం కదా నైనా, ఈ మార్గంలో నేను నడుస్తానయ్యా, మేలు కలుగు మార్గం అయ్యా, అది నా జీవితానికి మేలు, నా కుటుంబానికి మేలు, నా భవిష్యత్తుకు మేలు, నా ఆత్మీయ జీవితానికి, నా భవిష్యత్ జీవితానికి మేలు కలిగే మార్గం యేసు మార్గం తప్ప ఏ మార్గం ఉండదు. ప్రియులారా, మరి ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రియ దేవుని బిడ్డ, మేలు కలిగే మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నావా? మేలు కలిగే మార్గాన్ని నువ్వు కోరుకుంటున్నావా? ఇంకా కీడును కోరుకుంటున్నావా? నా కీడు మార్గంలో పోవాలా, పనికి మాల మార్గంలో పోవాలా, చెడిపోయే మార్గంలో పోవాలా, మరి నాశనమే మార్గంలో పోవాలా అని ఒకవేళ నువ్వు కోరుకుంటే ఆ మార్గంలో ఏముండదు? నెమ్మది ఉంటుందండి? నెమ్మది ఉండదు. ప్రియులారా, నువ్వెంత ప్రయాణం చేసినా, ఎక్కడ తిరిగినా, ఏ ప్రాంతంలో నువ్వు సంచారం చేసినా నీకేమాత్రం నెమ్మది ఉండదు. ప్రియులారా, అదే యేసు మార్గానికి వస్తే, యేసు మార్గానికి వస్తే నీ మార్గం బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది, నీ భవిష్యత్తు బాగుపడుతుంది, నీ కుటుంబ జీవితం బాగుపడుతుంది, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. నీకు జీవితాంతము నువ్వు బ్రతికినంత కాలము నీకు నెమ్మది లేని జీవితాలు ఎంతమంది లేరండి దినాల్లో? ఉందా నెమ్మది ఉందా? డబ్బు ఉంది కానీ, ఆస్తులున్నా కానీ, అంతస్తులున్నా కానీ, సిరి సంపదలున్నా కానీ ఏమి లేదు? నెమ్మది లేదు. ప్రియులారా, నెమ్మది లేదు. కాబట్టి ఆ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది తల్లి? ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య దగ్గర దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు నెమ్మది, మేలు కలుగు మార్గాన్ని నువ్వు ఎన్నుకో. మేలు కలుగు మార్గాన్ని నువ్వు కోరుకుంటే దేవుడు నీకు మంచి చేస్తాడు. ప్రియులారా, మరి మధ్యాహ్న సమయంలో మేలు కలుగు మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటావా? మేలు కలుగు మార్గాన్ని నువ్వు కోరుకుంటావా? దేవుడు అంటున్నాడు అడిగి తెలుసుకో. నీకు తెలియకోకుంటే అడిగి తెలుసుకో, నీకు మేలు కలుగుతుందని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, చూడండి యోబు గ్రంథం 34:4. యోబు గ్రంథం 34:4లో ఒక అమూల్యమైన మాట చూడండి. యోబు గ్రంథం 34:4. ఇలాంటి న్యాయమైనది ఏదో విచారించి చూద్దాం రండి. మేలైనదేదో అమ్మాయినండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. బా, ఎంత చక్కటి మాట ప్రియులారా. మేలైనదేదో విచారిద్దాం, మేలైనదేదో కనుగొందాం, మేలైనదేదో ప్రయత్నించేద్దాం, పరీక్ష చేద్దాం. అప్పుడు తెలుసుకుంటే మీ జీవితానికి మేలు కలుగుతుంది, మీకు ధన్యత కలుగుతుంది. ప్రియులారా, మరి మేలు కలిగే మార్గాన్ని విచారించావా? మేలు కలిగే మార్గాన్ని కనుగొంటున్నావా?
మేలు కలిగే మార్గాన్ని నీ జీవితంలో ఏర్పరచుకుంటున్నావా? అందుకే యోబు 34:4 ఎంత చక్కగా విచారిద్దాం, దాన్ని గమనిద్దాం, దాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి మేలు కలుగు మార్గాన్ని ఎన్నుకుంటే మీకు ఏం కలుగుతుందండి? నెమ్మది. నెమ్మది ఏం కలుగుతుందండి? నెమ్మది కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న సమయంలో నేను చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు సన్మార్గాన్ని అసహించుకున్నారండి. ఈరోజు క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ పిల్లలు కూడా ఈనాడు సన్మార్గం అంటే చాలామందికి ఏమి లేదు ఇష్టము లేదు. సన్మార్గాన్ని అనుభవించంటే సన్మార్గం మాకొద్దు, సన్మార్గంలో మేము నడవము, సన్మార్గంలో మేము ప్రవర్తించము. మాకు ఆ పాపమే కావాలా, ఆలోచనలే కావాలా, ఆ మాటలే కావాలా, ఆ బ్రతుకే కావాలని ఈనాడు చాలామంది మంచి మార్గాన్ని ఏం చేసుకుంటున్నారు? అసహించుకుంటున్నారు ప్రియులారా. అందుకే సాతాను వాళ్ళని తరుముకుంటూ పోతుంది ప్రియులారా. సాతాను ఎందుకు తరుముతాడంటే, వాడు ఊరికే తరుముతాడండి. వాడు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు కనుక, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు కనుక, వాని పద్ధతులు నువ్వు చేస్తున్నావు కనుక, వాని క్రియలు నువ్వు బాగా అనుభవిస్తున్నావు కనుక వాడు ఏం చేస్తున్నావు? నీ జీవితాన్ని తరుముతున్నాడు ప్రియులారా. ఒక ఉదాహరణ చెప్తాను, దయచేసి రండి. ఒక అడవిలో ఒక రాజు ఏం చేశాడంటే, మరి వేటాడి అలిసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడంట. అమ్మాయినండి, ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే చాలా వేడేసింది అనమాట. నిద్ర రావడం లేదు, అలిసిపోయినాడు. తిరిగి అలిసిపోయినాడు, నిద్ర రాలేదు. ఒక చెట్టు కింద అట్లా ఆ తలవాల్చి అట్లా పడుకుంటే నిద్ర రాక తనలాడుతుంటే ఒక ఎక్కటింటో ఒక భయంకరమైన పక్షి అతని దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే, తన విశాలమైన రెక్కలు చాపి అతనికి ఏమూపింది? గాలి. చెప్పండి, ఏమూపింది? గాలి ఊపింది. బాగా గాలి ఊపితే ఆయన మహానుభావుడు ఏం చేశాడు? ఆ గాలికి చెప్పండి ఏం చేశాడు? గాలికి వస్తే ఏం చేస్తాము? మనం గాలి వస్తే ఏం చేస్తాము? నిద్రపోతాం కదా. నిద్రపోయాడు. బాగా నిద్రపోతే బాగా పండబెట్టింది, బాగా ఊపి పండబెట్టి అదేం చేసింది? ఒక్కసారిగా పైకి లేచి తన యొక్క ఆ యొక్క గోర్లతో ఒక్కసారి కండ్లకి ఆ చెక్కి ఆ 2 కొనుగుడ్లు పీక్కొని ఆకాశానికి వెళ్ళిపోయింది. జరిగిన వాస్తవం ఇది. ఎందుకంటే ఆ పక్షి కోరుకునేది ఏంటంటే గుడ్లు మాత్రమే తింటుందంట. అది ఏం తింటుందంటండి? కన్నుగుడ్లు మాత్రమే. ఏం చేసి చెప్పండి, ఏం చేసి? గాలిపి చల్లగా పండుకోమ్మా, సందగా పలుకొనేనా అని పండుపెట్టి బాగా ఏం చేస్తాడు? గుడ్లు పిక్కొని పోతాడు. అది పోయింది. అది వాడు నిచ్చే బాగా పండుకున్నాడు, ఇంకా బాగా చల్లగాలు అనుకున్నాడు వాడు. కానీ గుడ్లు పిక్కొని పోయి వానికేం తెలుసా? తెలుదా? మన జీవితాలు కూడా అంతే. సాతాను ఎన్నో రకాలుగా మనకు గాలి ఊపుతాడు. ఎందుకు? మనల్ని పడగొట్టాలా, చెడగొట్టాలా, నాశనం చేయాలని వాడు ఎన్నో రకాలుగా గాలి ఊపుతాడు ప్రియులారా. ఆ గాలికి మనం నిద్రపోతే వాడు ఏం చేస్తాడు? తెలియదు. ఏం చేస్తాడు? తెలియదు. సంసోన్ అంత గొప్ప ప్రార్థనాపరుడు, అంత గొప్ప బలాఢ్యుడు. తొడ మీద పండుకుంటే వాళ్ళ మాట మాట్లాడి ఊపి ఏం చేశా? ఊపి ఏం చేశా? అది పెట్టి చెప్పండి. ఊపి ఏం చేశా? పండబెట్టా. ఏం చేశా? పండబెట్టి అప్పుడు ఫిలిస్తీన్లు చెప్పా, పండుకున్నాడు, రాష్ట్రం చెప్పినారు రాండి అని. ఒక్కసారిగా పండుకున్నప్పుడు ఏం చేశామే? మంగళకత్తిని పిలిపించి ఏం చేశా? గుండు చేపిస్తే ఫిలిస్తీన్లు వస్తే ఒక్కసారిగా ఫిలిస్తీన్ వచ్చాను లేదు సంసారం అంటే లేస్తాడు. ఇంకా యథామారిగా లేయాలని చూస్తాడు, బలం ముచ్చుకోవాలని చూస్తాడు. వచ్చిందా? ఎందుకంటే ఆ లాలనతో ఆ మహాతల్లి వేశ్య అతన్ని నిద్రపుచ్చింది. అబద్ధాలు చెప్తావు, నన్ను మోసం చేస్తావు, నన్ను అట్లు చేస్తావు, ఇట్లు చేస్తావు అని గబ్బులేపి ఆయన ఏం చేశా? పండుపెట్టి గుండు కొట్టేసి ఏం చేసామ్మా? అంతే, మనల్ని గుండు పెట్టి ఏం చేస్తాడు వాడు సాతాను?
గుండు కొట్టించి అతను ఉన్న బలం పోయేటట్టు, ఆ శక్తి పోయేటట్లా, దేవునికి దూరం అయ్యేటట్టు చేసే సాతాను ఏ రూపకంగా తయారు చేస్తాడు చూడండి, గుర్తుపెట్టుకోండి. ఒక స్త్రీలో తయారు కావచ్చు, ఒక డబ్బులో కావచ్చు, ఒక కీర్తి ప్రఖ్యాతలో కావచ్చు, ఏ రూపకంగా మనిషిని పడగొట్టాలన్నా చెడగొట్టాలన్నా 3 ఉన్నాయి. ఒకటి శరీరాశ, నేత్రాశ, చూపు, డంబం. ఈ మూడిట్లో శరీరాశకు బానిసైతే చెడిపోతావు, పడిపోతావు. నేత్రాశ అన్నీ కావాలా, అన్నీ చూడాలా, అన్నీ నెరవేర్చాలా, అన్నీ రుచి చూడాలనుకుంటే గబులేసిపోతావు. జీవుండం నాకంటే మంచోడు లేడు, నాకంటే ఎవరు లేడు గర్వపన్నావా, నీ జీవితంలో ఏమైపోతావు? సాతానుకు చిక్కిపోతావు. సాతాను నీ జీవితాన్ని ఆడుకుంటాడు, తరుముతాడు. నీ జీవితాన్ని ఏం చేస్తాడండి? సాతాను చేతిలో చిక్కితే, అమ్మా సాతాను చేతిలో చిక్కితే వాడు ఏ రూపకంగా మనిషిని పాడు చేసి నాశనం చేసి నిత్య నరకానికి, నిత్య నాశనానికి వాడు ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు. అందుకే నేను చెప్తున్నాను, సన్మార్గాన్ని దయచేసి నోర్లో లేవయ్యే వాడికి ఎన్నిసార్లు సన్మార్గాన్ని దయచేసి అంటే నేనేం చెప్పుకున్నా? దయచేసి సన్మార్గాన్ని ఎవరైతే విడుస్తారో, అమ్మా సన్మార్గాన్ని ఎవరైతే విడుస్తారో వారి జీవితాల్లో దుష్టునితో వాళ్ళు సంబంధాన్ని పెట్టుకున్నట్లే. దుష్టుడు ఏ విధంగా నాశనం చేస్తాడో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూనే పోతాడు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూనే పోతాడు. పిల్లారా, ఇశ్రాయేలు అటు పాడైపోయారు, ఇశ్రాయేలు అటు చెడిపోయారు. దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు వ్యసనపడుతున్నాడు. అయ్యో నా ప్రజలకు ఎంత చేసినా, నా ప్రజలకు ఎంత కృప చూపినా, నా ప్రజలకు ఎంత అద్భుతాలు చేసినా నా మాటకు వాళ్ళు లోపలేదు. ఎన్ని అద్భుతాలు చేశాడండి, ఎన్ని మహత్కార్యాలు చేశాడండి, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి. అన్ని గొప్ప కార్యాలు ఐగుప్తు దేశంలో చేసిన అద్భుతాలు మరి భూలోకం ఎప్పుడు ఎక్కడ అద్భుతాలు జరగనే అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళు మనసు మారిందా? వాళ్ళు ఏమైనా మనసు మార్చుకున్నారా? ఇంకా కఠినమైపోయినారు. ఏమైపోయినారు? ఇంకండి ఇంకా కఠినమైపోయినారు ప్రియులారా. కాబట్టి మధ్యాహ్నం దయచేసి ఆలోచన చేద్దాం. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరుడా, దయచేసి సన్మార్గాన్ని వదులుకుంటే సాతాను నీలో సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. సన్మార్గాన్ని వదిలిపెడితే సాతాను నీ దగ్గరకు రానే రాడు. దుర్మార్గాన్ని వదిలిపెడితే ప్రియులారా ఎప్పుడైతే సాతాను నీలోకి వస్తాడు, సన్మార్గాన్ని ప్రేమిస్తే దేవుని పక్ష న్యాయము చేస్తాడు. మరి రోజు ఒక తీర్మానం మన జీవితాల్లో, ఎందుకు నా కుటుంబంలో సాతాను పనిచేస్తుంది, నా వ్యక్తిగత జీవితంలో సాతాను ఎందుకు పనిచేస్తుంది, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తుంది, నా బ్రతుకుని ఎందుకు పాడు చేస్తుంది, ఒక్కసారి పరీక్ష చేసుకో. ఒకసారి నీకు నువ్వుగా మనముగా పరీక్ష చేసుకుందాం. మనం పడగొట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం, మనం చెడగొట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం, మన జీవితాన్ని నాశనం చేయాలా, మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలని ఎన్నో రకాలుగా ఎన్నో ఆయుధాలు వాడతాడు పిల్లారా. ఎన్ని వాడినా మనం వివేకంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండగలిగితే సాతాను మన జీవితాల్లో ఏమీ చేయలేదు. మరి మధ్యాహ్నం మరి సాతాను బానిసలు కాకుండా సన్మార్గాన్ని కాపాడుకుందాం. సన్మార్గాన్ని ఏం చేసుకుందాం తల్లి? ఏం చేసుకుందాం? సన్మార్గాన్ని, మంచి మార్గాన్ని కాపాడుకుందాం. మంచిని ప్రేమించు, మంచి కొరకు బ్రతుకు, మంచి కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. మంచి చేస్తా, నా జీవితంలో చెడు ఉండకూడదు, చెడు అలవాటుకు బానిస కాకూడదు, చెడుకు నా జీవితానికి నేను ఏమాత్రం అలవాటు పన్ను, మంచినే ప్రేమిస్తానని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తావా? దేవా, నేను మంచినే ప్రేమిస్తానయ్యా, మేలు కలుగు మార్గాన్ని ప్రేమిస్తానయ్యా, నాకు చెడు మార్గం వద్దయ్యా, నాకు కీడొద్దయ్యా, నాకు శాపం వద్దయ్యా, నేను నరకానికి పోనయ్యా, నరకంలో కాలే ఆ స్థితి నాకు వద్దు ప్రభువా, నీతో ఉండే భాగ్యం, నీతో కలిసే భాగ్యం నాకు కావాలి ప్రభు అని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటావా? తీర్మానం చేసుకుంటే దేవుని జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. అందుకే అంటాడు, వారు సన్మార్గం విడిచిరు కనుక దుష్టుడు వారిని తరుముతుంది. ఈరోజు పిల్లారా, ఏ విషయంలో ఏ పాపం నిన్నుగా ఎంటాడుతుందో, ఏ పాపం నిన్ను తరుముతుందో, ఏ చీకటిని తరుముతుందో, ఏ చీకటిని జీవితాన్ని నాశనం చేస్తుందో, దాన్ని ఏం చేస్తాం? ప్రభు కొరకు వదిలిపెడదాం, ప్రభు కొరకు తుడిచిపెడదాం. నా ప్రభు కంటే ఎక్కువైంది ఏది లేదు. నా ప్రభునే ప్రేమిస్తా, నా ప్రభు కొరకు జీవిస్తా, నా ప్రభు కొరకు బ్రతుకుతానని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుని జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన జీవితాల్లో ప్రియులారా,
సన్మార్గాన్ని ఎందుకు నువ్వు దూరం చేసుకుంటున్నావు? సన్మార్గాన్ని